ఫస్ట్ పిండి ఇట్లా జల్లించుకోవాలా. ఇట్లా ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కోసి కొత్తిమీర కోసి రెడీ పెట్టుకోవాలా. ఇట్లా కాయగూరలన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకోండి. పిల్లలు ఉంటే మా పిల్లలు అయితే పచ్చిమిరపకాయలు తింటారు కాబట్టి కొన్ని వేస్తాను. కూరగాయలన్నీ వేసుకోవాలా. వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలా. కొంచెము ఉప్పు వేసుకోవాలా. ఇట్లా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలా. ఇట్లా నీళ్ళ కలుపుకోవాలి. కొంచెం లైట్గా ఇట్లా అంటే ఇట్లా ఉండాలా. కొంచెం నూనె వేసుకొని ఇట్లా ఫస్ట్ పెనానికి అంతా అనుకోవాలా. ఇట్లా నీట్గా అంచులు అనుకుంటే నీట్గా ఉంటుంది. ఇట్లా అనుకొని ఇట్లా ఈవెన్గా ఇట్లా అనుకోవాలా. నాకైతే ఈ లెవెల్లో సరిపోయింది. ఇంకా చిన్నవి అయితేనే తింటారు పిల్లలు. ఈ జ్యూస్లు ఈ రాయి రొట్టెలు ఇట్లా అవన్నీ లోకి పిల్లల కోసమే చేస్తాను. ఎక్కువ నేనేమి ఇట్లా ఇంట్రెస్ట్ అనిపించదు నాకైతే. లోకి పిల్లలు అంటేనే ఇష్టం. లోకి పిల్లలు అంటేనే ఇష్టం, చాలా ఇష్టం. వాళ్ళ కోసం ఏమైనా చేస్తాను నేను. అందుకే ఇంటికాడ ఇలాంటివన్నీ చేసి పెట్టింటాను వాళ్ళ పని నుంచి స్కూల్ నుంచి వచ్చే లోపల. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, రాయి రొట్టె బాగుంటుంది. ఇట్లా కాల్చుకోవాలా. ఇట్లా పైన నూనె వేసుకోవాలా. బాగా కాల్చుకోవాలా. ఇట్లా రిటర్న్ చేసుకొని బాగా కాల్చుకోవాలా. నిమ్మకాయ పిండుకొని రాయి రొట్టెలో తింటే ఎంత బాగుంటుందో.